ఏఐ టూల్స్, చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటి యాప్లపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఆ యాప్లు వాడొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉండడంతో ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు డీప్ సీక్పై ఆంక్షలు విధించాయి. ఆ దేశాలన్నీ ప్రభుత్వ డేటా భద్రతకు ముప్పు ఉంటుందనే అప్రమత్తమయ్యాయి. మరోవైపు చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. భారత్ సొంత ఏఐ మోడల్పై ఆల్ట్మన్తో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీ, డీప్ సీక్ R1 సంచలనం సృష్టించాయి. అమెరికాలో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్గా డీప్ సీక్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రముఖ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ, చైనాకు చెందిన డీప్ సీక్ అన్ని ఐఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో ఉన్నాయి. డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలపై అప్డేట్స్ ఏంటి? కీలక నిర్ణయం ఇది సూర్య. ఓపెన్ ఏఐకి సంబంధించి చాట్ జీపీటీ ఉంది, దాంతోపాటు కొత్తగా చైనాకు సంబంధించిన సంచలనం డీప్ సీక్ ఏఐ చాట్ బాట్ కావచ్చు, అలాగే జెమినీకి సంబంధించి గూగుల్ జెమినీ 3 ఏఐ చాట్ టూల్స్ ఉన్నాయి. వీటిని వారి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఈ మూడే కాదు, ఇంకా విదేశీ సంస్థలకు సంబంధించి ఏఐ టూల్స్ని వీటిని కూడా వాడొద్దంటూ ఒక సర్క్యులర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది, ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతో గోప్యతకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే సమాచారం బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి విషయాల్లో ఉద్యోగులు, ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించిన ఉద్యోగులు తమ ల్యాప్టాప్స్లో కానీ, కంప్యూటర్లలో కానీ, అలాగే ఫోన్లలో, ఇతర డివైజుల్లో ఏఐకి సంబంధించినటువంటి టూల్స్ని ఏవి కూడా, అప్లికేషన్స్ని ఏవి కూడా వాడద్దు అంటూ ఆదేశాలు అయితే ఇచ్చారు. ఎందుకంటే డీప్ సీక్ కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏఐ టూల్స్ ఏవి అన్నీ కూడా వారి ఫోన్లలో కానీ, లేకపోతే వాళ్ళ డివైజుల్లో ఇన్స్టాల్ చేసినటువంటి సమయంలో అవి పనిచేయాలంటే ఖచ్చితంగా ఆ ఫోన్లకు సంబంధించినటువంటి డేటాకు సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా అడిగినటువంటి సమాచారాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ కంప్యూటర్లలో కానీ, లేకపోతే వారి ఫోన్లలో పంచుకుంటూ ఉంటారు. కాబట్టి దాని ద్వారా ఈ ఏఐ టూల్స్ తోటి అవి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ద్వారా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే దేశీయంగా మన దేశంలో కూడా ఏఐ చాట్ బాట్కి సంబంధించి ఒక మోడల్ని తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇయర్ ఎండ్ కల్లా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అవి తీసుకొచ్చినా కూడా వాటిని కూడా కేంద్ర ప్రభుత్వ రంగాలకు సంబంధించి కీలకమైనటువంటి ఆర్థిక శాఖ కావచ్చు, లేకపోతే డిఫెన్స్, హోంశాఖ లాంటి శాఖల్లో వాటికి సంబంధించినటువంటి వినియోగం పైన ఆంక్షలు అయితే విధించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ విదేశీ ఏఐ సైట్లు, ఏఐ చాట్బాట్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటి పైన కూడా వీటిని వాడొద్దు అంటూ ఇప్పటికే ఆర్థిక శాఖ ఒక సర్క్యులర్ కూడా విడుదల చేశారు. ఇక మిగతా శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి. కొంత సెన్సిటివ్ అంశాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, ఈ రహస్యమైనటువంటి అంశాలను మెయింటైన్ చేసేటువంటి కీలక శాఖలు మాత్రం వీటికి సంబంధించినటువంటి ఏఐ టూల్స్ను వాడొద్దంటూ మరికొన్ని రోజుల్లో వాటికి కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చాట్ జీపీటీ, డీప్ సీక్ ఇవి ప్రస్తుతం అమెరికా మార్కెట్ను కుదిపేస్తున్నటువంటి అంశాలు. డీప్ సీక్ అత్యధిక హైయెస్ట్ డౌన్లోడ్స్గా ప్రస్తుతానికి దాన్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి యూజర్స్ ఉన్నారు. దాంతో ఒక 1 ట్రిలియన్ వరకు అమెరికా వారికి సంబంధించినటువంటి సంపద అంతా కూడా ఆవిరైంది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది మన దేశం పైన కూడా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే సెన్సిటివ్ ఇష్యూస్ అనేది కూడా బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నియంత్రించాలనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కంప్యూటర్లు కావచ్చు, లేకపోతే ఆ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి వారి దగ్గర వాడుతున్నటువంటి పరికరాల్లో ఈ చాట్ జీపీటీ, లేకపోతే డీప్ సీక్, అలాగే జెమినీకి సంబంధించి గూగుల్కి సంబంధించి జెమినీ అనేటువంటి ఏ చాట్ బాట్ని తీసుకొచ్చారు. ఈ మూడింటిని కూడా వాడొద్దంటూ కూడా ఇప్పటికే ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో రక్షణ శాఖకు సంబంధించి, అలాగే హోంశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులకు కూడా ఈ ఆంక్షలు విధించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సూర్య.